వారిని బానిసత్వం నుంచి విడుదల చేస్తున్నాను. ఆ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి. వారి మధ్యన, ఈ దుర్మార్గమైనటువంటి ప్రజల మధ్యన, ఈ చెడు ప్రజల మధ్యన వారితో మీరు సన్నిహితంగా ఉండడానికి వీల్లేదు. మీరు ప్రత్యేకంగా జీవించండి. ప్రత్యేకపరచబడిన వారు పంపుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మీరు ప్రయాణము ఏది అది పూలపాన్పు కాదు, సుఖమైన ప్రయాణం కాదు, చాలా కష్టమైన ప్రయాణం. అయినా దేవుడు వారికి చాలా విసులుబాట్లు కలుగు చేశాడు. మానవుని హృదయం దేవుడికి బాగా తెలుసండి. నా పాస్టర్ గారు చెప్పినట్లుగా మన భక్తి ఎలా ఉంటుందో, మనం భక్తి ఎలా చేస్తామో దేవుడు బాగా తెలుసు. గారడీ సీమోను నమ్మి బాప్తిసం పొందాడట. ఫిలిప్పుని వెడబాయకుండా తిరిగాడట. ఇప్పుడు కూడా జరిగేది అదే. ఫిలిప్పు శిష్యుల్లో ఒకడు కాడు, పెద్దల్లో ఒకడు. ఎందుకంటే ప్రారంభ దినాల్లో వాళ్ళ భోజనాలు పెట్టే కార్యక్రమం ఉండేది. పేదవారు గొప్పవారు ఉండడానికి వీల్లేదు, అందరూ సమానమని వారి చరస్థరాస్తులను తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటే ప్రజలకి ఈ భక్తి చాలా బాగుంది. ఎక్కువ డబ్బు తక్కువ డబ్బు, ఎక్కువ జీవితం తక్కువ జీవితం లేదు, అందరూ సమానం. అయితే ఈ సంఘ విధానం బాగుందని ఈ సీమోన్ వచ్చి ఫిలిప్పు గారితో చేరాడు. ఎందుకంటే పెద్దల్లో ఒకడు ఫిలిప్, ఆయన అపోస్తులుడు కాడు గనక అపోస్తుల యొక్క జీవిత విధానం ఫిలిప్పుకి తెలియదు. సంఘాన్ని కట్టేసుకున్నాడు, జనాలు పోగేసేసుకున్నాడు. తండోపదండాలుగా జనాలు వస్తా ఉన్నారు. ఫిలిప్పు కూడా వచ్చేతో చేరిపోయాడు. కనుక నా సంఘం పెరిగిపోతుంది అనుకున్నాడు, కానీ ఇది భ్రష్టత్వంలోకి దిగిపోతుందని అనుకోలేదు. గమనించండి. ఒక రోజుని నిజమైన అపోస్తులు వచ్చాడు, పేతురు, యోహానులు. వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరం ఉంది, వీరికి లేదు. ఈ పెద్దలు ఒక స్టెఫన్ ఒక్కడే, మిగతా వాళ్ళకి లేదు. ఆ పరిశుద్ధాత్మ వరం దగ్గరికి వచ్చాడు. ఈయన అనుకున్నాడు, ఈ వరం కొనుక్కుంటే, ఈ వరం సంపాదించుకుంటే వరాల ద్వారా బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుని, అయ్యా ఈ డబ్బు తీసుకుని వరం నాకు ఇచ్చే. ఇప్పుడు కూడా చాలా మంది గుడికి వస్తే చాలు, పానికిస్తే చాలు, దశమాగం ఇస్తే చాలు, ఆడి జీవితం ఎలాగున్నా పర్లేదు. వాడు త్రాగుబోతైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, మార్పు లేకపోయినా పర్వాలేదు. కనుక ఆలోచించండి, ఏమైందో తెలుసా? దేవుడిని సంఘాన్ని విడిచి బయటకు వచ్చాము. థామస్ గారు చెప్తారేమో, మనం చెప్పలే. 4 కుమార్తెలండి ఆయనకి, ప్రవచించే కుమార్తెలు. తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? నువ్వు బాగా జనాన్ని బాగా పోగేసుకున్నావు, ఆయన బ్రతుకుతాడు, చాలా బాగుంది. నువ్వు వచ్చి అడవిలోకి వచ్చి అక్కడ సేవ మొదలుపెట్టు. ఇవన్నీ వదిలేసి రమ్మని. అపోస్తులు అందరూ కూడా ప్రత్యేకింపబడిన వారై అనుభవం. ఇది మీకు ఆదిలో చూస్తే సంఘం అనే మాట మీకు నిర్గమకాండంలో కనబడద్ది. ఇప్పుడు బయటకు వచ్చిన వారు ఒక సంఘం. ఈ సంఘం ఏంటంటే, వీళ్ళు సైతానుతో యుద్ధం చేయలేరు, శత్రువుతో యుద్ధం చేయలేరు, పగవాడితో యుద్ధం చేయలేరు, దేవుని వాక్యానికి విరుద్ధమైన దేన్ని కూడా ఖండించలేరు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే, ఎంత పనికిమాలిన అంటారో ఆడితో నిధులైపోతారంటే. రప్పారావు చెప్పాడు కదా సాక్ష్యం, నా బంధువులు నన్ను ఇబ్బంది పెడుతున్నారండి, ప్రార్థనగా వాటిని ఇబ్బంది పెడుతున్నారండి. నిజం. కడిలో చాలా కాలం నుంచి మేము ప్రార్థన పెడుతున్నామండి. ఆ శ్రీనని ఉన్నాడు అబ్బాయి, పెద్ద ప్రార్థన పడు, పెద్ద బోధకుడు కూడాను. మన జగదీశు బోధ, భయ్య బోధ, ఈ రాజు బోధానికి ఏం ఎక్కవు. ఆయన మీకు డిసిప్లైన్ లేదన్నాడు మాతో. వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అయ్యింది. ఆ ఫంక్షన్కి ఏం చేశాడంటే, సుమారు 400 మందిని ఆహ్వానించారు. ఇంత పెద్ద బోధకుడు ఎందుకంటే ప్రార్థన పెట్టలేదు, అది సమస్య. ప్రార్థన పెట్టవచ్చు అంటే మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదండి. భయ్యని పిలిచారు, భయ్య ఫ్యామిలీ ఎవరు రాలేదు. జగదీశ్ వచ్చావా? జగదీశ్ రాలేదు. రాజు నువ్వు వచ్చావా? మన వాళ్ళు ఎవ్వరు వెళ్ళలేదండి. ఈ దిక్కుమాలని కూడికి మరి తప్పదని నేను వెళ్ళాను, నాకు తప్పదుగా.
పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వాళ్ళందరూ బంధువులు వచ్చారు. నిజంగా ప్రార్థన పెట్టి చాలా బాగుండేది. వాళ్ళకి సువార్త వినిపించే వాళ్ళనేమో. ఈ అమ్మాయి పాప, మీ పాప కదా, మెచ్యూర్ అయినప్పుడు చక్కగా మీటింగ్ పెట్టించింది. అప్పుడు డేవిడ్ పాస్టర్ గారు, అప్పుడు చనిపోయిన పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఎంతోమంది చక్కగా వాక్యం వినిపించింది. అటువంటి కూడికలు మేము ప్రోత్సహించడం కాదు, కానీ ఎక్కడున్నా మనకి ఏంటంటే దేవుని ప్రేమని చూపించాలి. ఎందుకంటే నువ్వు ఒక సాక్షిగా జీవించాలి. నా రోజు నాకు ఫోన్లు, అర్ధరాత్రి ఫోన్లు అండి. పిల్లకి హాస్పిటల్ తీసుకుని జ్వరం తగ్గట్లేదండి, మంచం మీద పడిపోతుందండి, కేక వేసేస్తుందండి. నేను అరిసి గీతలేసి ప్రార్థన చేశాను, ఏం పోవట్లేదు. నిన్నే జాషువా పాస్టర్ గారు దిగి వచ్చారండి. వస్తుండగా తీసుకెళ్ళాను. వరపుత్రుడు డేవిడ్ గారు వరాలు ఉండేవి. నాకే వరం లేదండి. ఈ వరాలందరూ పోగేసి రాత్రి ఆయన పోగేసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆవిడ ఏం చెప్పిందంటే, మొన్న ఫంక్షన్కి వచ్చారండి, 400 దెయ్యాలు వచ్చాయండి పాస్టర్ గారు, 200 దెయ్యాలు మమ్మల్ని పీకి తినేస్తున్నాయండి. ఇంత చెప్పి ఆయన భయపడిపోయాడు. బాబు అన్నా, ఇన్ని దెయ్యాలంటే ఎక్కడ చూసారా? క్రైస్తవులు, ముదిరిపోయిన క్రైస్తవులు. ఎందుకంటే మనం దెయ్యాన్ని ఆహ్వానిస్తున్నాం, దేవుని ఆహ్వానించట్లా. దేవుడు ఆహ్వానిస్తేనే కానీ రాడండి. దయ్యమైతేనో వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ మీద ఆశ కలుగును, దాన్ని నువ్వు ఏలుదు. నీ మీద దానికి ఆశ, ఏలుబడి చేయాలని నీకు ఆశ. ఎవరి మీద? దేవుని సంఘం మీద కాదండి, దెయ్యంతో. అందుకని ప్రజలు ఏంటంటే ఎంత భక్తి చేసినా దేవుడు పక్కన తోసేస్తున్నారు. ఆచారం ముందు పెట్టుకుంటున్నారు, పద్ధతులు ముందు పెట్టుకుంటున్నారు, వాళ్ళ విధానాలు ముందు పెట్టుకుంటున్నారు. అయితే మనకంటే ఇది క్రొత్త. దేవుడికి అలా కాదండి. దేవుడికి అన్నీ తెలుసు. నీ ఆలోచన ఏంటో తెలుసు. నువ్వు పుట్టక ముందు నువ్వేంటో తెలుసు. అబ్రహాము పుట్టక ముందే అబ్రహాం ఏంటో తెలుసండి. యాకోబు పుట్టక ముందే యాకోబు ఏంటో తెలుసు. నువ్వు పుట్టకము. అందుకనే భూమి పునాదులు వెయ్యక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అందుకని నువ్వు భక్తిలో ఉంటావా, భక్తిలో జగజారిపోతావా, గొప్ప కబుర్లు చెప్తావా, నువ్వేం చేస్తావు అనేది దేవుడికి తెలుసు. కనుక ఆయన ప్రతిదో క్రమంలో చేస్తారు. ఈ క్రమం ఏంటంటే బయటకు వస్తా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే యుద్ధం చేసే నేచర్ లేదు. నీవు శత్రువు గవిని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలంటే తెగించి యుద్ధం చేయాలి. మహావీరులు వచ్చారండి. 65 లక్షల మంది వీరులు ఉన్నారు అక్కడ. అందులో 12 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 12 మంది వీరులు పంపిస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ అనాకీను చూసి గజగజలాడిపోయారండి. అయ్యా, మేము అదేం స్వాధీనపరచుకోలేం, వాళ్ళతో మేము మాట్లాడలేం, వాళ్ళకి మేము సాక్ష్యం చెప్పలేం, వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేయలేం, అంత శక్తి మాకు లేదు, మేము చాలా దిక్కుమాలినోళ్ళు. ఇప్పుడు అర్థమైంది మేము ఎంత దిక్కుమాలినోళ్ళో. అలా చూస్తే వాడు చాలా బలవంతులు అని చెప్పారు. కానీ 2 వీరులు ఉన్నారండి. ఎవరు? కాలేబు, యెహోషువ. అయ్యా, మాకు శక్తి లేదు, కానీ మేము నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు, వారి మీద మాకు విజయం ఇస్తానని ముందుకు వెళ్ళినా కూడా సంపూర్ణత లేదక్కడ. వెనక్కి లాగేవాళ్లే ఎక్కువ. నిన్ను దేవుళ్ళకు సాకుండా ఒక ఆచారమో పద్ధతినో సిద్ధాంతం ఏదో పెట్టి నిన్ను వెనక్కి లాగేవారు ఎక్కువ తప్ప నిన్ను ముందుకు కొనసాగించేవాళ్ళు లేరు. కనుక వీళ్ళు ఎలా చేస్తారు? ఒకవేళ గాని ఎవరైనా వీరులు యుద్ధం చేస్తూ ఉంటే, కాలేబు యెహోషువలటువంటి యుద్ధం చేస్తే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? యుద్ధానికి సహకరించాలా, పారిపోవాలా? నువ్వు యుద్ధం జరుగుతుందండి. ఎవరు యుద్ధం చేస్తున్నారు? బోసు, జగదీష్ పట్టణం ఎవరో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రాజు అప్పారావు సాయం చేయాలా, పారిపోవాలా? అవండి, ఇప్పుడు నీ కొంత స్టార్టింగ్ ట్రబుల్ వెళ్ళలేరు, కానీ వెళితే సర్లే ఇంకెలాగ రంగంలో దిగాం కదా, తోడపెడదు చెప్పడం లేదండి, అందరూ పారిపోయి కేసే. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? తీరా యుద్ధాన్ని చూస్తే వీళ్ళ యుద్ధంలో నిలబడలేరు. వీళ్ళ యుద్ధం చేసి ఏమైపోతారట? జడిసిపోతారు, భయపడిపోతారు. అందుకనే పరిశుద్ధాత్మ, ఓ పిరికి పేతురు, ఓ దురుకు పేతురు, చిన్న అమ్మాయి దగ్గర అబద్ధమాడి పేతురు
పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వెండి బంగారం మా దగ్గర లేవు, మేము డబ్బు సంపాదించుకోలేదు, మాకు మీ డబ్బు అవసరం లేదు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. నజరేయుడు యేసు వాళ్ళు లెమ్మంటే దిగ్గులు లేచాడు కుంటాడు. లేచి ఎక్కడ తీసుకెళ్ళాడు వాడిని? మందిరంలోనికి. వాడి జీవితంలో మందిరం అవ్వడం. ఎందుకంటే దేవుని గురించి తెలియజేసేది మందిరమే. నువ్వు మందిరానికి రాకపోతే నీకేం ఉండదండి. మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నానండి, బాగా బయటకు చదువుతున్నాం సార్, మీ అందరూ కూడా ప్రార్థన ఏం ఉపయోగం లేదు. నీ పిల్లలు ఇంట్లో పెట్టి చదివించేస్తాం. నేను టీచర్ అండి, నా భార్య ఇద్దరు సెకండ్ చేస్తాం, బొమ్మలు ఫస్ట్ స్కూల్ మాదే, కానీ మా పిల్లలు మా స్కూల్లోనే చదివించుకున్నాం తెలుసా. నువ్వు కాఫీ హోటల్ ఉంటుంది, ఆడ హోటల్ వాడు కాఫీ తాగడం, పక్కన దాంట్లో తాగుతాడు తెలుసా నీకు. ఆడ హాస్పిటల్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయండి, ఇంకొక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అంటే అంత నమ్మకం ఇంటి. కానీ నేను అలా కాదు, నా పిల్లలు ఆధారం చదివాను. కనుక మనకు స్టాండర్డ్ ఉండాలి, ఆ దన్ను ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. కనుక దేవుడు క్యాల్కులేట్ చేశాడు. నువ్వేం లేదు గొప్ప కబుర్లు చెప్తున్నావు తప్ప వీళ్ళ విశ్వాసం అంతా అల్ప విశ్వాసమే, వీరి విశ్వాసం అంతా అవిశ్వాసమే. యుద్ధం దగ్గరికి వచ్చేటికి అసలు విషయం బయటపడుతుంది. వాళ్ళు ఏం చేశారో తామండి, భయపడుతురేమో అని వారు దేనికి పశ్చాత్తాపం? అనవసరంగా మతంలోకి వచ్చేసావరా, అనవసరంగా దేవుళ్ళలోకి వచ్చేసావరా, అనవసరంగా క్రైస్తవులు అయిపోయాం. ఎస్సీగా ఉంటే ఏదో ప్రమోషన్ వచ్చేది, ఎస్సీగా ఉంటే ఏదో ఉద్యోగం వచ్చేది. అనవసరం క్రైస్తవులు బీసీసీ అయిపోయి ఎంతమంది దుఃఖించట్లేదు అలాగా, ఎంతమంది బాధపడలేదండి అలాగా. ఆలోచించి ఎంత దౌర్భాగ్యం. బాబు ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరేది? శాపగ్రస్తమైన దేశం, అది శాపగ్రస్తమైన దేశం, ఒక దౌర్భాగ్యమైన దేశం, వారిని హింసించిన దేశం, వారి భార్యలు ఎత్తుకెళ్ళిపోయారు, వారి పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు, ఓ దుర్మార్గమైన దేశం. కానీ భయం ఏం చేస్తున్న వాళ్ళని మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే నడిపిస్తుంది. మానవ జీవితం అంతే, మానవ జీవితం అంతే. జంతువులకు దౌర్భాగ్యమైన జంతువు ఏదో తెలుసా? చెప్పండి ఎవరైనా. జంతువుల దౌర్భాగ్యమైన జంతువు కుక్క. మన కుక్క విశ్వాసం ఎక్కువ, కుక్క విశ్వాసంగా దాని బుద్ధి అంతే, ఏం చేయలేదు. కుక్కకున్న లక్షణం ఏంటంటే కక్కిందాన్ని తిరిగి తింటుంది. ఇంకే జంతువు తిన్నాడు, ఆవు కానీ గేదె కానీ ఏ జంతువుగా లక్షణం ఉండదు, ఒక్కొక్కగా ఉంటుంది. తర్వాత ఎవరుకుంటారు తెలుసా? మనకే ఉంటుంది. తిన్నారు ఎప్పుడైనా కక్కుని తిన్నారా మీరు? చిచ్చి అంటున్నారు, అదే తింటాం. అది తప్పని తెలుసు, ఇంతకాలం ఏదో పని చేసాం అది వదిలేస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ దాని దగ్గరికే. త్రాగుడు మానేస్తాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. దూతం మానేస్తాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. వ్యభిచారం మానేస్తాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. మోసం మానేస్తాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. అంటే ఏంటి లక్షణం ఏంటి? అందుకనే కుక్కల విషయమై జాగ్రత్త పడి దుష్టులైన పరివార నిమిత్తమై జాగ్రత్త పడి ఈ చేతన ఆచరించేవాడు ఒక దౌర్భాగ్యమైన వేదాన్ని. క్రైస్తవం ఫెయిల్ అయిపోయిందండి. వీళ్ళు యుద్ధం చేయలేరు, శత్రువుతో పోరాడలేరు, పిరికి పందలు. దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు మనకి పోరాడే పటిమని ఇచ్చాడు తప్ప పిరికి గల ఆత్మను ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ పిరికి గల ఆత్మ కాదండి. చిన్నపిల్లడు పశువులు కాసుకుంటున్నాడు, చిన్నపిల్లడు అండి. సౌలు మహావీరుడు, భుజం వరకు ఎత్తరి, భుజం వరకు ఎత్తరండి. తీసుకుమారు చాలా బలవంతుడు, అందగాడు, రాజును చేశాడు. ఇంత అందగాడు బలవంతుడు ఎప్పుడు కూడా ఏం చేయలేడు తెలుసా అండి? శత్రువుతో పోరాడలేడు. ఆలోచించండి, చాలా గొప్ప గొప్పలు చెప్తారు, మైకిస్తే ఎరగదీసేస్తాడు. మరి జీవితంలో ఒకరోజు గొలియత్ ఛాలెంజ్ చేస్తున్నాడండి, మీరు ఎవడో దమ్ముంటారండి నాతో యుద్ధం చేయండి. మీరు ఎవడో మనగాడు ఎవడో లేడా? యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఎంతకాదు అంతకాదని చెప్తారు. రెండు ఎవడో దమ్ముంటే ఒకరందరూ పిరికి పొందలండి. చూసిరా బాబు యుద్ధం ఎలాగుందని పంపించాడు. ఎవరు? ఎస్ఐ కొడుకుని పంపించవచ్చు, ఆయన మనగాడే. యుద్ధంలో పంపించాడండి. చూడడానికి వెళ్ళి చూశాడు. వాడి యొక్క ప్రగల్భాలు బాధ అనిపించింది. ఎవరికండి? నేను చంపేస్తాను. నేను చంపుతావా? ఒకసారి నువ్వు చూస్తున్నావా ఎంత ఎత్తున్నావో, వాడు ఎంత ఎత్తున్నాడో చూసావా? రాజు దగ్గర తీసుకెళ్ళారు, చంపేస్తానన్నా. నీ వయసు ఎంత? నువ్వెంత వాడిని చంపడానికి?
వాడు యుద్ధ వీరుడు, నీకేమి లేదు, ట్రైనింగ్ లేదు. అయితే ఒక పని చేసి, నాకు కత్తి పెట్టుకో, కత్తి తాను చెప్తున్నాడండి దావీదు, నా కవచం వేసుకో, లేదా నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళరా, లేదా ఆ ట్రైనింగ్కి వెళ్ళరా, అక్కడికి వెళ్ళరా, లేకపోతే మోకాలు జీవితం, లేకపోతే ఇన్ని రోజులు ఉపవాసం ఉండు, ఓ రకరకాలని చెప్పేశాడండి. ఎవరు? అయ్యా ఇవేమి నాకు వాడుకోలేదు, నాకు ఇది అలవాట్లేదు, నాకు ఒకటే అలవాటు, ప్రార్థన చేయడం, మోకరించడం, దేవుని నామలో గిరగర తిప్పి కొట్టడం, అంతే. నేను తిప్పడం వరకే, కొట్టేవాడు ఆయన లేదు బాబు, అయినా కుదరదు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా, నీకు దెయ్యం పట్టుకుంటారు కదా, మనకు కూడా దెయ్యం పట్టుకుంటారు తెలుసు. అప్పుడప్పుడు నీకు ఎప్పుడు పట్టుకున్నాయా? ఉత్తిరే బుద్ధులు వచ్చేస్తుంటాయి, గొడవలు వచ్చేస్తుంటాయి, ఒకడు ఉత్తిరే తిట్టుకుంటాడు. ఎప్పుడైనా చూసారా మీరు? ఇవన్నీ దెయ్యాలే. దెయ్యాలు రకరకాలుగా ఉంటాయండి. త్రాగుడు దెయ్యం, జోదం దెయ్యం, బూతులు దెయ్యం, చిట్లు దెయ్యం, వ్యభిచారం, ఇవన్నీ దెయ్యాలు రకరకాలుగా మనిషి పనిచేస్తుంటాయి. మనం ఏంటంటే మందు అయిన దానికి ఇవ్వాల్సిన మందు వేయకుండా రోగం అవి ఒకటైతే మందు ఇంకోటి వేస్తాం. అందుకని ఈ పని చేయవు మనకని చెప్పడం బాధ, ఇబ్బంది. పాస్టర్ గారు చెప్పినా కూడా బాధ. వెళ్ళాడయ్యా నేను దేవుని పేట వస్తున్నా అన్నాడు. ఎవరండి? దావీదు. వాడేమన్నా తెలుసా, ఏమయ్యా కుక్కన కర్ర పట్టుకు వస్తున్నా అన్నాడు. ఎవరు? మీరు ఆలోచించండి. ఒకే ఒక దెబ్బ కొట్టాడు, ఒక్క దెబ్బకి సైతాన్ని కింద పడ్డాడండి. అది రోగం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అది ఎటువంటి ఇబ్బంది అయినా సరే క్రీస్తులను ఎదుర్కొంటే అది పోవాల్సిందే. అది ఎంత ప్రమాదమైనా సరే యేసునామంలో వస్తే ఎదుర్కొనే శక్తి దెయ్యానికి లేదు, సైతాన్ని ఎదుర్కోలేడు. కానీ ఎదుర్కొనే పడిమ నీకు ఇచ్చాడు, నువ్వు పిరికి పొందవు. దేవుడికున్న లక్షణం ఏంటంటే, మీరు వెళ్ళండి అయ్యా, వెళ్తే నేను చేస్తాను. నువ్వు 1000 కిలోమీటర్లు నడవాలన్నా ముందు అడుగుసి బయటకు పెట్టాలి కదా, నువ్వు బయట పెట్టవుగా, నీకు భయం కదా. కనుక పోని కొంత చేతుల్లాగా నీళ్ళలో కొంత నడిచి మునిగిపోతుంది, వేరే విషయం. అసలు మనం అడిగే పెట్టాం, మన పేతుని నిందిస్తాం, కానీ పేతురు కొంత దూరం నడిచి మునిగాడు, అసలు ఎప్పుడు అడిగే బయట పెట్టలేదు. ఆలోచించండి. కనుక వీళ్ళు ఏంటంటే యుద్ధపటిం లేదు, వీళ్ళకి పోరాడలేరు. ఎవడైనా పోరాడుతూ ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? పారిపోతారు. కనుక దేవుడు ఒక మార్గాన్ని మార్చాడు. ఎందుకంటే అలా పశ్చాత్తాపం వస్తుంది. అలా దేనికి పశ్చాత్తాపం? దేవుడు నమ్ముకున్నందుకు పశ్చాత్తాపం, భక్తిలోకి వచ్చినందుకు పశ్చాత్తాపం. ఈ విధానంలోకి వచ్చాం అని చెప్పాడు కదా. ముందే బెటరు, ఆ విగ్రహాలనే బెటరు, ఆ త్రాగుడే బెటరు, ఆ చోట అనవసరం ఈడు మాలోకి వచ్చిన తర్వాత ఈ విధానం మారిపోయింది. సో అట్లావండి పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఏంటంటే ఫిలిస్తీయుల మార్గము సమీపం. ఇప్పుడు మేము ఎలాగొచ్చాం, సూర్యరావు గారు ఎందుకు రావడానికి ఇది రోడ్డు ఎలాగొచ్చింది తెలుసా అండి? ఆ కొండ అంతా తిరిగి పైన ఎలా వచ్చాం, ఇదంతా తవ్వేశారు కదా, అంతా పోతే ఎక్కడ పడిపోతాం అవుతుంది, అంతా అలా వచ్చారు. నిజంగా మీరు ఎలాగొచ్చారు? మీరు చూసారా? మొన్న మొత్తం అంతా చుట్టుకోదు, చుట్టూ తిరిగి వచ్చాం. నేను థామస్ గారు కూడా అయ్యా అక్కడ కూడా మాకు దారిలో మురికే భయంకరంగా ఉంది, జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఎలాగొస్తే మురిగిపోతాం, జాగ్రత్త ఏ గుంట్లో పడిపోతామో తెలియదు. దేవుడు కూడా ఏం చేశాడంటే ఫిలిష్తీ దగ్గర నుంచి వస్తే కేవలము 100 కిలోమీటర్లు అండి. 100 కిలోమీటర్లు ఎన్ని రోజులు నడుస్తారు? 100 కిలోమీటర్లు ఎన్ని రోజులు నడుస్తారు? ఒకవేళ సైకిల్ అయితే, మోటార్ సైకిల్ అయితే చాలా షార్ట్ అది. కానీ ప్రమాదం ఉంది. వాళ్ళు అక్కడే కాసు కూర్చుంటారు, నీ గుమ్మ ముందు కాసు కూర్చుంటారు. నువ్వు ఎదురు పోరాడాలి, నీకు పోరాడే శక్తి లేదు. దేవుడు శక్తి ఇచ్చిన పిరికి పొందలండి. అందుకని పెద్ద సమస్య ఏంటంటే నీ శక్తిని నువ్వు గుర్తించలేవు. మహావీరుడు, బలవంతుడు, శత్రువు భయపడిపోయి ఆడి బియ్యమే, ఆడిదానివే ఎక్కడ దంచుకుంటున్నాడంట? చాటుగా ఉంది. ఏమంటే మన డబ్బులు మనం ఫ్రీ ఖర్చు పెట్టుకోవచ్చుగా, నీ భోజనం నువ్వు ఫ్రీగా తినొచ్చుగా. దీనికి చాటుగా ఉండవలసిన అవసరం ఉందా నీకు? ఎందుకంటే భయం. నీది నువ్వు తినటానికే భయం, నీది నువ్వు ఖర్చు పెట్టుకోవడానికే భయం. ఆలోచించండి. ఆ చాటుగా గానుని
ఆ గాను చాటు కూర్చుని దంచుకుంటుంటే దేవతను పంపాడు దేవుడు. చూడు ఆ పరిజ్ఞానుడు ఏం చేస్తున్నాడు, ఎంత కిరికోడో. నేను రక్షించాను, నా రక్తం ఇచ్చాను, నా బలం ఇచ్చాను, నా శక్తి ఇచ్చాను, ఇంత ఇచ్చిన ఆ పిరుకుని అక్కడ దంచుకుంటున్నాడు చీకట్లో. పరాక్రమగా బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పాడు దేవదూత. వెంటనే ఏమన్నా తెలుసా, యెహోవా నా తోడుగా ఉంటే దొరలేంటి, ఈ గజ్జేంటి, ఈ షుగర్ ఏంటి, ఈ బీపీ ఏంటి, ఈ రోగాలన్నీ ఏంటి, ఏ శ్రమలు అన్నీ పోతాయి. నీకు పొమ్మనే శక్తి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. మీరు ఆలోచన, దాన్నే మన భాషలో విశ్వాసము అంటాం. విశ్వాసం నీకు విజయాన్ని ఇస్తుంది, విశ్వాసం నీకు శక్తిని ఇస్తుంది, విశ్వాసం నీకు రక్షణ ఇస్తుంది. యేసు ప్రభువులో రక్షింపబడాలంటే కేవలము విశ్వాసము మాత్రమే. వినుట వలన చూచడం వలన కాదు. అందుకని సైతాన్ని ఏం చేశారంటే అందరికి ఆన్లైన్ సర్వీస్ అయితే జరిగింది. మనకు మహానుభావులు ఉండేవాడు టీవీ ప్రసంగికుడు, ఇంజనీర్ గారు, ఆయన పేరు జోషి గారు. టీవీ స్పీకర్ జోషి గారు ఏం చేశారంటే టీవీలోంచి వర్తమానం వచ్చేది, అయిపోయిన పైన కాంజు పెట్టేట్టి అందులో డబ్బులు వేసేస్తే ఆడ సేవకులు చెప్పినప్పుడు ఏం చేసేవారు, దాన్ని ఇప్పుకుని తీసుకెళ్ళేవారు. అయితే అందులో అంటే దొంగ సేవకులు ఉన్నారు, జాగ్రత్తగా కింద స్క్రోలింగ్ వచ్చేది. ఇది చేసేదే తప్పు. మన దాని స్క్రోలింగ్ ఏంటి, దొంగ సేవకులు ఉన్నారు, మాకు బ్రాంచీలు లేవని ఒక టీవీలో చూసారు ఎప్పుడైనా మీరు? అమ్మా మాకు బ్రాంచీలు లేవు, ఎవరో తెలియదు మీకు? అయ్యి బాబు ఎప్పుడు ఫుల్ షూట్ వేసుకుని భలే ఉంటాడని కుర్రాడు. బ్రాంచీలు లేవని గుంటూరులో బ్రాంచ్ తనేస్తామన్నారు, అందరికీ అంత గొడవ అయిపోయింది. హిందువులు తీర్పు తీర్చారు, ఎవరికి? సతీష్ కుమార్ గారికి. మీరు ఎప్పుడు చూడదు స్క్రోలింగ్ల కింద మాకు బ్రాంచీలు లేవు. నేను బ్రాహ్మణుంట్లో ప్రార్థన పెడతానండి, ఆ పిల్లకి పార్కిన్సన్ వ్యాధి ఏదో మా పిల్ల కదలేని పరిస్థితి. ప్రార్థన చేసాం. ఆవిడేమో హిందీ టీచరు, వాళ్ళ అమ్మమ్మ. ఇష్టం ఉండదు కానీ బిడ్డ జబ్బు అయిపోయింది కానీ ఏదో ప్రార్థన చేయించేది. చెప్తుంటే నేను బైబిల్ ఇచ్చి చదువుకోమన్నాను అంతే. కొత్త నిబంధన అంతా చదివేసింది, పాత నిబంధన మళ్ళా పూర్తి అయ్యేటికి అమ్మాయికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అక్కడ ఉపాసాలు తపాసాలు ఏం చేయలేదు, అక్కడ వాక్యమే. అయితే వాక్యం చెప్తుంటే అక్కడి నుంచి పిల్లల వెంట మొదలు పెట్టారు. ఓసారి అన్నావిడ, పాస్ గారు దేవుడు మీకు అన్ని ఇస్తాడని. అన్ని ఇస్తాడమ్మా, డబ్బులు ఇవ్వడా? డబ్బులు ఇస్తాడమ్మా. మరి ఎందుకు అడుక్కుంటారు మీరు? మీ మొదటి పోటీ పెట్టి ఇచ్చేయండి, మొదటి బీరకాయ ఇచ్చేయండి, మొదటి జీతం ఇచ్చేయండి, ఎందుకు అడుక్కుంటారని అడిగింది. మేము అడుక్కోమమ్మా అన్న. అప్పుడు పెట్టింది, వెంటనే వచ్చేస్తుంది అంతే. మీరు కానీ డబ్బులు పంపకపోతే ఎపిసోడ్ ఆగిపోద్దు. ఏం పోయాక ముష్టెత్తుకోమని చెప్పాడా దేవుడు? దేవుడు అని ముష్టోడా? మీరు రాజులైన యాజక సమూహం. రాజులు అడుక్కోరు, చస్తే చస్తారు. యాజకులు అడుక్కోరు. పాత్ర యాజకులు అడుక్కున్నట్టుగా మీకు బైబిల్ ఒక్క వచనం లేదండి. రాజులు అడుక్కోరండి, చస్తారండి పౌరుషానికి. నీకు పౌరుషం లేదు, సిగ్గు లేదు. సిగ్గులేని క్రైస్తవుడు, పౌరుషులైన క్రైస్తవుడు. నీకు సత్తా నువ్వేం చేయాలంటే, నువ్వు రాజు, నువ్వు యాజకుడు, నిలబడు, దేవుని కొరకు నిలబడు. నువ్వు నిలబడితే దేవుడు నిలబడతాడు. ఆలోచించాడు. నువ్వు నిలబడితే పడిపోకుండా ఆయన పట్టుకుంటాడు. అసలు నువ్వు నిలబడాలి కదా. మనం చదివిలు పడిపోయిన కేసు. ఇప్పుడు ఎవరన్నా తోతా పడతా ఉన్నాడు, చెయ్యి నడిపిస్తాం. చదివిలు పడిపోతే చదివిలు పడడం తెలుసా? ఆయన పైకి లేస్తుంటే పడిపోతుంటాడు. మన భక్తి అది. మీరు ఆలోచించండి. పరాక్రమ గల బలాఢ్యుడా అంటే, మేము పరాక్రమం అంటే మాకేంటి, మా పరిస్థితి ఏంటి అన్నాడు. ఎవరండి? గిద్యోను. ఆలోచించండి. ఆ లైన్ లో చూస్తే గిద్యోను ఎటువంటి వాడు? సంసోను వీరుడు, సంసోను బలవంతుడు, యెఫ్తా బలవంతుడు. కానీ వాళ్ళ కండిషన్ సరిగా లేవు, వాక్యంతో లేరాడు. సంసోను బలవంతా ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. బలవంతా దేవుడికి ఇచ్చాడండి. ఆ కోట గుమ్మ నీడ్చుకెళ్ళిపోయాడు పైకి. ఒక్క గాడి దవడ ఎముకతో ఎంతమంది చంపాడు? 1000 మంది కొట్టి చంపేశాడు. ఆ ఎముకతో కొడుతుంటే శిరస్త్రాలను ఇతరస్త్రాలను పగిలిపోయాడు. శక్తి ఎముకలో లేదు, శక్తి దేవుని మాటలో ఉంది, శక్తి ప్రార్థనలో ఉంది. మీరు గమనించండి. ఎంత మొనగాడు. బలం దేవుడికి, మనసు ఎవరికి ఇచ్చాడు? మనసు దేవుడికి ఇచ్చాడు. ఇదండి సమస్య. మనం అంతే. ఎన్ని కబుర్లు చెప్పినా భాస్కర్ గారు ఎరగదీసేస్తున్నాడు బోధ. ఓ ఆవేశం మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి. చాలా ఆపాయి అన్నా లావి డబ్బులు ఆపేశాడు.
ఎవరు అంటే పాస్టర్ గారు ఎవరి చేతిలో ఉన్నాడు? ఏమండి, పాస్టర్ అమ్మగారు కంట్రోల్ ఉండడానికి వీల్లేదు, ఎవడో ఉండడానికి వీల్లేదు అలాగా బైబిల్. అందుకని నేను వాళ్ళకి కించపరచట్లేదండి, నేను స్త్రీలు కించపరచట్లేదు, భార్యలు కించపరచట్లేదు. మన కన్నది అమ్మ, నా భార్య, చెల్లి, కూతురు అందరూ దేవుడు గౌరవించాడు. బైబిల్ గౌరవించేట్లుగా స్త్రీని గౌరవించింది ఏదీ లేదు. అయితే భక్తిలో ఇది కుదరదండి, భక్తిలో కుదరదు. ఎందుకంటే బయటికి వెళ్ళి బోధించేవాడు నువ్వు రాజు అండి, నువ్వు యాజకుడు అండి, భయపడితే ఎలాగా? దేవుడు ఏం చేశాడంటే చుట్టూ మార్గానికి మనం విసుగురాదా? చదవండి బ్రదర్, ముగిస్తాను, చదవండి. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించింది. అంత దారుణం ఆలోచించండి. సరైన మార్గాన్ని వదిలేసి నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ పరికమాలను భక్తిని బట్టి వీడు ఎక్కడ దిగజారిపోతాడు అని ఎక్కడ కాపలాగాయగలమండి? ఇలాగా పాస్టర్ గారు ఎంతమందిని కాపలాగాయగలడు? సంఘాన్ని కాయగలదా? ఇలాగా వీడు ఎక్కడికంటే అక్కడ జారిపోతుంటాడు, చుట్టాలింటికంటే అక్కడ జారిపోతాడు, డ్యూటీలో జారిపోతాడు, నా డబ్బులుంటే జారిపోతాడు, ఎక్కడో జారిపోతుంటాడు. జారిపోవడం ఎంతకాలం కాయగలమండి? దేవుడు ఏం చేశాడంటే వీడు జారిపోతాడని చుట్టుదారిని అరణ్యం గుండా తీసుకొస్తా ఉన్నాడు. అరణ్యంలో బోడు గొడవ, అరణ్యంలో బట్టలు లేవు, బట్టలు చిరిగిపోయి అంటే దేవుడు బట్టలు ఇచ్చాడండి. ఆయన ఇచ్చిన బట్టలు మళ్ళీ తిరగడాలు లేవు, ఆయన ఇచ్చిన బట్టలు మళ్ళీ మాయడానికి లేవు. చిన్నపిల్లలకు బట్ట ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 40 ఏళ్ళు. ఆ పిల్ల ఇరిగిపోతుంటే బట్టలు సాగి అక్కడ మార్కెట్, అక్కడ ఏమి షాపింగ్ కాంప్లెక్స్ లేవు, దారిలో షూమార్ట్లు ఏమీ లేవండి. ఆ చిన్న జోడే నడిచి కొద్ది పిల్లతో పాటు అది కూడా ఏమైపోతుంది? సాగిపోతా ఉంది. వీళ్ళ కష్టం రాకుండా దేవుడు మంచి పక్షులు పంపించాడు తిండికి, భోజనానికి. మనకి ముక్క లేకపోతే ముద్ద ఎక్కదు కదండి. వాళ్ళన్నా ప్రభు అక్కడైతే మనకు మంచి కీరకాయలు బాగుండేవి, దోసకాయలు బాగుంది, ఉల్లిగడ్డలు బాగుంది, అవి చాలా చక్కగా ఉంది. ఇది ఎక్కడ? ఆ బానిసత్వంలో అని చెప్తుంటే ఊళ్ళనిచ్చాడు, మన్నానిచ్చాడు. అది తిన్న తర్వాత బలిశారు కదా, చదివారా మీరు ఎప్పుడైనా? తిన్న తర్వాత తనిసిరి అంటే తిన్న తర్వాత వాళ్ళు బలిశారండి. బలిసిన తర్వాత ఏమైందో తెలుసా? ఎప్పుడైతే బలిశారో అక్కడి నుంచి వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు. అక్కడి నుంచి దేవుని మీద తిరుగుబాటు. అయ్యా మాకు చవిసరైన ఆహారం ఎప్పుడు ఈ మన్నానా, ఎప్పుడు ఈ మన్నానా, ఎప్పుడు ఈ పూరి వేరేకే మా బయటే మార్చవా నువ్వు? కనుక తినిగి బలిసిపోయి విసిగెత్తిపోయారటండి. ఇప్పుడు కూడా క్రైస్తవ్యం విసిగెత్తిపోయిన స్థితిలోనే ఉంది. యెరూషలేము వెళ్ళాడంటండి వాడు. యెరూషలేములో పూజారులు ఉన్నారు, యెరూషలేములో ప్రవక్తలు ఉన్నారు, యెరూషలేములో సొలొమోను మందిరం ఉంది, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కనుక యెరూషలేము చూద్దామని వెళ్ళాడు. వీడు పట్టించుకున్నవాడు ఎప్పుడూ లేడు. బొత్తు ఏ చర్చ చూసినాలాగా ఉంది. పాస్టర్ త్రాగుపోతు, పాస్టర్మ తిట్టుపోతు. ఎందుకు వచ్చిందని యెరూషలేము దిగి ఎక్కడికి వచ్చాడు? ఎరుకోకి వచ్చి దొంగలు చిక్కాడు. మీరు ఆలోచించండి. ఫిలిప్పు జీవితం కూడా అదే జరిగింది. నపుంసకుడు యెరూషలేము వెళ్ళాడు, తిరిగి వచ్చేస్తాడు దుఃఖంతో. ఎవడ పట్టించుకోలేదండి. ఆ డబ్బే కావాలి, నువ్వు ఎవరికి కావాలి? నీ ఆత్మతో సంబంధం లేదు. నువ్వు నరకానికి పోతే పో, నీ డబ్బు కావాలి. అప్పుడు దేవుడు చెప్పాడు, బాబు నువ్వు బాగా డబ్బు సంపాదించావు కదరా, అరణ్యంలో వెళ్తున్నాడు, ఆడు పట్టుకోమన్నాడు. ఎవరినండి? నపుంసకుడిని. ఆలోచించండి. ఆ నపుంసుడు బాప్తిస్తుంటే మనందరం ముఖముఖాలు చూసుకోలేదు. ఇప్పుడు మనమైతేనా, నేను ఈ బాప్తిస్ ఇచ్చాను కనుక నువ్వు నా దగ్గరే ఉండాలి, నీకు నేను పెళ్లి చేశాను కనుక నువ్వు నా దగ్గరే ఉండాలి. దౌర్భాగ్యమైన విధానం అండి. అంటే వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు, కానీ దేవుడికి వాటికి కోరుకోలేదు. నువ్వు క్రమాన్ని పాటించకపోతే వదిలేసి వెళ్ళిపో. యాజకుడు క్రమాన్ని పాటించేవాడై ఉండాలి, విశ్వాసి క్రమాన్ని పాటించేవాడై ఉండాలి. నీ వెండి నీతో నశించుగాక, ఇందులో పాలు పంపులు లేవన్నాడు. మనమేంటి డబ్బు కొరకు పరికమాలను పనులు చేస్తామన్నాం. దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ నీ దగ్గర ఏలు పడితే దెయ్యమే చేస్తా ఉంది. ఆలోచించండి. దొంగల చేతులు చిక్కాడు, దెబ్బలు తిన్నాడు. ఆ దారి గుండా పాస్టర్ గారు వచ్చారు, పెద్ద బిషప్ గారు. ఈయన సంఘం కాదని పోయాడు. ఇంకొకడు వచ్చాడు, ఈడేమో నా కులం కాదని పోయాడు. ఆ మూడోవాడు వీడికి శత్రువు. ఎవరండి? సమరయుడు. అన్యుడికి జాలి కలిగిందండి, అన్యుడికి జాలి కలిగింది. క్రైస్తవుడికి జాలి లేదు.
బోధకుడికి జాలి లేదు, సేవకుడికి జాలి లేదు. అది అలబద పాలు నాకెందుకండి, గుడికొచ్చా డబ్బులు ఇతర కావాలి, ఆ డబ్బులే కావాలి, వాటితో సంబంధం లేదు నాకు, జాలి లేదు. వాడు జాలి పడ్డాడు, ద్రాక్ష రసం ఇచ్చాడు, నూనెతో కట్లు కట్టాడు, వాడిని పూటపడ ఇంటికి తీసుకెళ్లాడు, వాడిని అక్కడ పెట్టాడు, బాధ్యత వహించాడు. అయ్యా ఇవి 2 కాసులు నుంచో, నేను తిరిగి వచ్చినప్పుడు ఇంకేమైనా కాల్ తెస్తాను. ఎవరండి ఒక అన్యుడు? ఆలోచించండి. మిమ్మును బట్టే కదా అన్యుడు నామము దూషింపబడుతూ ఉంది. నువ్వు వాక్యానికి స్థానమే. యాజకుడు తప్పిపోయాడు, లేవీడు తప్పిపోయాడు, క్రైస్తవుడు తప్పిపోయాడు. అందుకని దేవుని సేవలో అన్యులు వచ్చేసారండి. అన్యులకేది పూర్తిగా తెలియదు. అన్యులు పూర్తిగా, ఇది ఒక పెద్ద సమస్య. అన్యులకేది పూర్తిగా తెలియదు కనుక సగం ఇటు సగం అటు. వీళ్ళందరూ ఎర్ర సముద్రం దాటేప్పటికి మొత్తం తేడా అయిపోయింది. ఎంతమంది వచ్చారు? ఒక్క వచ్చిన చూడండి, ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 10వ అధ్యాయం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అదేమనగా చూడమ్మా, మన పితరులందరూ మేఘము కింద నుండిరి. అది మీకు చదివిన దాంట్లో అదే నిర్గమకాండంలో మేఘము కింద ఉండేది. వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం మన్నా భోజించిరి. అందరూ ఆత్మ సంబంధం బండలోనిది ఒకే బండలోని పానీయం త్రాగిరి. ఏలయనగా మమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోది. మమ్మును వెంబడించిందంటండి. అగ్నిస్తంభం మేఘస్తంభం నడుస్తా ఉంటే ఇశ్రాయేలు ముందు వెనక్కి 2 ఉండేవండి. అగ్నిస్తంభం మేఘస్తంభం. దాహం వేస్తే ఏంటి కుళాయి ఏంటి? మన ఈ కుళాయి బండ. బురద నీళ్ళలోంచి వచ్చారు, పెద్ద బండ. నా ట్యాప్ ఏం కాదు, నీళ్లు వస్తానే ఉండేవి. రెఫ్యూజీలో బయలుదేరారు. ఎక్కడ బయలుదేరితే ఆ బండ కూడా వచ్చిందటండి. బైబిల్ అలా చెప్తాను, చదువుతాను. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అను బండ అక్కడి నుంచి వెంబడించుకుంటూ వచ్చింది. కనుక సంఘం అక్కడి నుంచి వచ్చింది. కానీ చివరికి వచ్చేటికి మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చిన భూమి మీద విశ్వాసము కనుగొందునా. విశ్వాసం అని చెప్పుకుంటున్నాను, పిశాచులా తిరుగుతున్నామండి. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, వాక్యానికి స్థానం లేదు. మా పాస్టర్ గారు చాలా గొప్ప, మా సంఘం చాలా గొప్ప. పాస్టర్ గారు గొప్ప ఏంటండి? పాస్టర్ గారు అంటే ఆయన ఏమన్నా సెలబ్రిటీ అనుకున్నారా? పాస్టర్ గారు ఫుల్ షూటు, ఫుల్ కోటు. పాస్టర్ గారు ఏం అక్కర్లేదండి. పాస్టర్ అంటే సెలబ్రిటీ కాదు, నీ తప్పు చెప్పేవాడే ఉండాలి. నీ తప్పులు చెప్పేవాడు. ఆవిడ చెప్పింది కదా, అయ్యా నేను చేసిన నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడని అందరిని తీసుకొచ్చింది ఒక వేశ్య. కనీసం ఆవిడకున్న లక్ష్యం కూడా నీకు లేదు, ఆవిడకున్న బుద్ధి కూడా నీకు లేదు. వారందరూ ఏమైపోయారట? అరణ్యములో నశించిపోయేది, రాలిపోయేది. చూడమ్మ, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి అదండి. మనం ఎంత భక్తి చేసిన ఎవరికి ఇష్టంగా ఉంటాం? పాస్టర్ గారికి కాదు ఇష్టంగా ఉంటాం, సంఘ పెద్దలకు కాదు ఇష్టంగా ఉంటాం. ఎవరికి ఇష్టంగా ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండవు. దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడి. చూసారండి, యోధులందరూ అరణ్యంలో చచ్చిపోయారండి. వీరులందరూ అరణ్యంలో చచ్చిపోయారు. యోధులు, వీరులు, గొప్ప గొప్ప కబుర్లు చెప్పేవాళ్ళందరూ చచ్చిపోతే రిక్తులు, శక్తి లేదు అనుకున్నటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి నిలబడ్డారు. సో అమ్మ అయిపోయిందా? వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకుండాట్లు. చెడ్డవంటి ఏంటనుకున్నాను? కీర్తి కాంత కనకం. చెడ్డవంటి ఏంటనుకున్నా? కీర్తి, పేరు పెట్టేది కావాలి. ఓ పాస్ గారు, మా పాస్ గారు అనకాల 10 మంది ఉండాలి. ఎప్పుడు పాస్ గారు అనకాల 10 మంది ఎందుకండి? ఎందుకంటే యేసుప్రభుని కూడా ఉంటానికే. అదే వాక్యం అటువంటి సపోర్ట్ చేయట్లేదు. ఒక్కడే ఫైట్ చే ప్రభా రోషం గలవాడిని నేను ఒక్కడే. పౌరుషం అంటే ఒక్కడేనండి. పౌరుషం ఒక్కడే పోరాడతాడు. 10 మంది అక్కడ, 10 మంది నీకు పౌరుషం ఎందుకు? నువ్వు పిరికోడు, నువ్వు దౌర్భాగ్యుడు, నీకు ధైర్యం లేదు.
ఆయన ఏమో నేను ఒక్కనే నిలబడ్డాను పౌరుషంగా ఉన్నాడు. దేవుని పెట్టినప్పుడు పౌరుషంగా ఉంటారు. దానియేలు పౌరుషంగా ఉన్నాడు. ఆలోచించండి, భయపడలేదు. ఇందాక చదివిన దాంట్లో యోసేపు వచ్చేటప్పుడు, అయ్యా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నిర్గమనంలో నా ఎముకలు కూడా తీసుకెళ్ళిపోయి, ఎంత విశ్వాసం అండి. అక్కడ పాతి పెట్టేశారు ఐగుప్తులో. మీరు ఒక దినాన్ని వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తవ్వేసి నా ఎముకలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పాతి పెట్టాలి? ఇశ్రాయేల్లో పాతి పెట్టాలి. ఎందుకంటే నేను ఇశ్రాయేల్లోంచే పైకి రావాలి కానీ ఐగుప్తు నుంచి పైకి రావాలి. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం. తీసుకొచ్చారు, ఎముకలు కూడా తీసుకొచ్చేసారు. ఎందుకంటే మనకు అటువంటి విశ్వాసం కావాలి, అటువంటి నిరీక్షణ కావాలి. దేవుని కొరకు పౌరుషంగా నీ వ్యాధి ఏమీ చేయలేదండి. డాక్టర్ చెప్తాడు వ్యాధి పోదని చెప్తాడు. డాక్టర్ చెప్తాడు నా చెవులు పోని, రేపు ఆపరేషన్ అంటే 5,000 తెచ్చుకోమని డాక్టర్ రమ్య హాస్పిటల్. ఈ తర్వాత బోర్డు గొడవలు, ఈ గొడవలు మర్చిపోయాను. చెవులు వినపడి కావండి. సర్లే రేపు డబ్బులు తీసుకుంటే చెవి వినపడుతుంది. అమ్మయ్య దేవుని స్తోత్రం, 5,000 మిగిలిపోయి అనుకున్నాను. పళ్ళు అన్నీ ఉన్నాయి, బోర్డు కాంప్లికేషన్స్ ఉన్నాయి. అయినా ఈ జబ్బుల ముందు దేవుని శక్తి ఏమాగదు. దేవుని శక్తి ముందు ఈ జబ్బులు ఏమీ పని చేయవు. ముమ్మారు ప్రార్థించాడండి కళ్ళ జబ్బుతోటి. ఎవరో నాయనా నా కళ్ళు కనపడ, అందుకని మీ వాక్యం చదువుతుంటే చూడండి నేను ఎంత పెద్ద అక్షరంతో రాస్తాను అంటాడు పౌలు గారు. ఎందుకంటే నాకు కళ్ళు జబ్బు ఉందండి ఆయనకి. చెప్తే ఒక మధ్యవర్తి పెట్టుకుని ఆయనతో పత్రికలు రాయించాడు పౌలు గారు. ఎంత ఇబ్బంది. ఒక గొప్ప ఆయన అంగి ముట్టుకుంటే స్వస్థత చేరిపోయి, ఆయన నీడబడితే చనిపోయి తిరిగి లేచారే, అటువంటి వాడు కూడా ఏముంది. దాన్ని బట్టి మనం తెలిసింది ఏంటంటే మనుషులకు ఎంత శక్తి ఉన్నా మనం మానవులమే. శరీర సంబంధమైన బలహీనత ఎప్పుడు ఉంటూ ఉంటాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా కృప నీకు చాలు. 5 ఏళ్ల క్రితం నాకు 10 ఏళ్ళు వస్తే చాలు నాకు సూర్యరావు గారు అన్న ఏమండి ఆయన అడగండి ఎంతకాలం బతికేసి ఎంత ఏదంత వచ్చింది మీకు? 17 అని దేవుని స్తోత్రం. 79 ఏళ్ళండి. ఆలోచించండి. ఆయన 65లో 70 ఎప్పుడు చెప్పారు. ఆయన సిక్ అయ్యారు. ఏదో రోగం ఏదో వస్తుంటుంది. మీకే నాకు ఆయన తొందర నాకు తొందర ఏం చేయమండి. ఇవ్వ పాస్ గారు ఈ కాలు కూడా తొందర ఈయన కొట్టేస్తున్నాడు. వాపసు థామస్ గారు అని చెప్పాను నేను. ఏమండి అదిగోండి 70 ఏళ్ళు బాగుంది. దేవుడు బోనస్ అంత ఇచ్చాడు. 9 ఏళ్ళు. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. మీరు బ్రతకాలి, దేవుని పని చేయాలి. దేవునికి మీరు ఎలా ఉండాలంటే ఆయన సాక్షిగా జీవించాలి, అది చెప్పాలి. మీకు ఆలోచించాలి పిల్లారా, కడవకాలంలో జీవిస్తున్నాం. మనం ఏదో మౌనం కూర్చుని భజన చేసుకుంటే ఉపయోగం లేదు. ఈ కాలు కాలుతుంటే బయట గింతులేస్తామండి. ఆ స్త్రీ రక్షణ పడిన తర్వాత నేను చేసినవన్నీ నాకు చెప్పిన క్రీస్తుడు అనేకులు ప్రభు దగ్గర తీసుకొచ్చి మన జీవితంలో కూడా శ్రేష్టమైన జీవితం. రోగాల వల్ల ఏం చేయలేం, సమస్యల వల్ల ఏం చేయలేం, తాత్కాలికమైనవన్నీ కూడా బాగు చెప్పడం పని పడిపోయాడండి. అయిపోయింది అదే లైఫ్ అనుకున్నాడు, ఆయన అనుకున్నాడు. కానీ దేవుడు లైఫ్ అయిపోయి సాక్ష్యం చెప్పి శక్తి ఇచ్చాడు కదా ఆయనకి. ఆయన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఉంటారు. ఇది కూడా ఎన్ని యాక్సిడెంట్ అయ్యాయి ఎవరికి? మన బోస్కి కరెంట్ షాకులు. ఇప్పుడు తన తోడు పనిచేసి కొరడు చచ్చిపోయాడు కదా, వాళ్ళ అబ్బాయి తెలియదు కొరడు చచ్చిపోయాడు కదా, యాక్సిడెంట్ అయిపోయి. మరి మన దేవుడు మన కాపుదాలు ఇచ్చాడు కదా. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ వద్దకు రాదు. ఎన్నోసార్లు అండి సరిగ్గా మేము పడ్డాం. ఆ లారీ చక్కగా పాసం తల దగ్గర పడి ఆగింది. వాడే దిగి మమ్మల్ని బండిని తీసి చేశారు. కొన్నిసార్లు పోవాల్సిన వాళ్ళు. అందుకని సేవ మానేస్తామా, పెడమానేస్తాం. దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం చేస్తామండి. దానికి ఏమన్నా కలిసి వచ్చేది ఏముండదు. దేవుని సేవ అంటే నీకు పరలోకంలో దేవుడు ఇచ్చింది. ఇక్కడ అన్ని మన నష్టాలే కనబడతాయి. ఇక్కడ నువ్వు పెద్ద పేపర్ వేసుకుంటే క్యాల్కులేషన్ చేసుకుంటే అన్ని మన కష్టాలు నష్టాలే కనబడతాయి. దేవుడు కృపను మనం లెక్కేయం. కానీ దీనికి ఇచ్చేది ఎక్కడంటే పరలోకం. శ్రేష్టమైంది. రోగం కానీ, వ్యాధి కానీ, సమస్య కానీ, ఇబ్బంది కానీ, ముసలితనం కానీ ఏమీ లేని లోకం. దానికి వెళ్ళాలంటే, అక్కడ నువ్వు చేరాలంటే ఇక్కడ నువ్వు తర్ఫీదు నీకు. తర్ఫీదు ఏంటి తెలుసా? జీవార్థమైన మారు మనసు. ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా ఉంటాయి. నిన్ను ఈడ్చుకెళ్ళిపోయి చాలా ఉంటాయి. అది చూడడానికి పాపంగా అనిపించదు, కానీ అక్కడికి ఇళ్ళగా తెలుస్తాయి. అందుకని దేవుని వాక్యానికి స్థానం ఇవ్వండి. వాక్య ప్రకారంగా జీవన ప్రయత్నించండి. యేసుప్రభు నేనేం అడగట్లా. నీ డబ్బులు కానీ, నీ ఆస్తి, నీ బంగారం, నీ గోదానం, భూదానం, వస్త్రదానం దేవునికి అవసరం లేదండి. కేవలం దేవుడికి కావాల్సిన నీ హృదయం మాత్రమే. చెడిపోయిన హృదయాన్ని ప్రభువుకి ఇస్తే దాన్ని బాగు చేసి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కనుక
సూర్య గారికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, బోసుని కాపాడిన దేవుడు, మనందరం కాపాడిన దేవుడు అనేకులను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక సీమోను వలె మనం దాచుకోవద్దు, పాపాన్ని దాచుకోవద్దు. సీమోను వలె మనం లోక సంబంధం వాటికి ప్రయాసపడద్దు. వాక్యం కూడా ప్రయాసపడండి, వాక్యాన్ని నమ్మండి, గమనించండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాట దీవించుగాక. పరిశుద్ధులు తండ్రి, మీ పరిశుద్ధ స్థుతులు స్తోత్రం ఆయన ఈ ప్రియబిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రియులు సూర్య గారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని వారిని స్తోత్రం. తాత్కాలికంగా ఏదో సమస్యలో బాధపడుతుంటాం ప్రభావ. ఒక దినాన్ని శ్రేష్టమైన రాజ్యంలో ఉంటాం. ఏ బాధ కానీ నొప్పి కానీ లేటువంటి రాజ్యం, దాన్ని మనం సిద్ధపడుతున్నాం. నాయన బోసు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం ఉంటుంది. ఆ బిడ్డ దర్శించండి ఆయన. ఎన్నో ప్రమాదాల నుంచి మీరు తప్పించారు ప్రభు. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నాయన ధన్యతను బట్టి స్తోత్రం ఉంటుంది. నాయన ప్రభు మనోహరం కూడా ముట్టండి, స్వస్థపరచండి. నాయన బొమ్మటువంటి నాయన మేరీ తన భర్త బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. రాజు శాంతి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన సహోదరులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనుషేక సహోదరి తల్లిగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా సహోదరులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు వట్టివారిగా వచ్చి వట్టివారిగా పోకున్నట్లు సహాయం చేయండి. యేసునామాన్ని వారి గృహాలు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. మా ప్రియులు ఇజ్రాయేల్ గారిని కూడా ప్రభావ మా మధ్యకి తోడుకొచ్చారు. మీరు స్తోత్రం ప్రభావ. ఆయన ప్రమాద పరిస్థితుల నుంచి ప్రభావ మీరు లేవనెత్తారు. మీకే స్తుతులు స్తోత్రములు. అపార ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా మీకు స్తోత్రము. వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయన మాకు ముందుగా మాట్లాడేటువంటి థామస్ గారిని నాయన వారి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. రాబోయే బిడ్డలందరూ నీ మహిమతమై జీవించడానికి సహాయం చేయండి. ఇప్పటివరకు వర్షం లేకుండా కరెంటు పోకుండా మీరు చేసిన ధన్యతను బట్టి స్తోత్రం. రాబోయే బిడ్డలందరూ నీ మహిమతమై జీవించడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని నీకు నింపమని మా ప్రియ ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ద్వారా మిక్కిలంత కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు కృపా సమాధానం సదాకాలం మీరందరికీ తోడండి నడిపించండి.